చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ గంగోత్రి యాత్రలో ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తున్నాం గంగోత్రి యాత్రకు. ఇక్కడి నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ ఇంచుమించుగా నడవాలి. ఇక్కడి నుంచి ఇగో రోడ్ ఇలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాటి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. ఇక్కడి నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ నడవాలి. కింద రోడ్డు చూస్తున్నాం కదా ఎలా ఉందో. అలాగే ఇక్కడ మనకి వీల్ చైర్లు కనబడుతున్నాయి. ఎవరినైనా ఈ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నడవలేకపోతే ఈ వీల్ చైర్లు మనిషికి ఒక 200 రూపీస్ తీసుకుని ఈ 1.5 కిలోమీటర్ వీల్ చైర్లు తీసుకెళ్ళి దింపుతారు. చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ గంగోత్రి. కనిపించేది నేనే, దర్శనం. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి. మనం ఇలా 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషను ఏదైతే ఉందో ఆ పేపర్స్ అని చూపించాలి. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ పేపర్స్ చూపించి ఆధార్ కార్డు చూపించి వాళ్ళు ఓకే అంటారు. మనకి స్కాన్ చేసిన తర్వాత ఓకే అంటే ముందుకు వెళ్తాం. ఇటువంటి షాపులు చాలా బాగుంటాయి, అన్నీ కొనుక్కోవచ్చు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దగ్గరికి వచ్చేసాం. ఇంకా 1.5 కిలోమీటర్ దాటి గంగోత్రి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నడవడానికి కష్టమేం కాదు, సులువుగానే ఉంటుంది. అంతా రోడ్డు పక్కనే కాబట్టి. ఎత్తైన కొండలు ఉంటాయి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా చైనాకి దగ్గర కాబట్టి ఈ ఎత్తైన కొండలు, హిమాలయాలు ఇక్కడ చాలా బాగుంటుంది. గంగోత్రి మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇదంతా గంగోత్రి టెంపుల్, చాలా ఎత్తైన కొండలు, చూడడానికి చాలా బాగుంటుంది. ఓం శ్రీ గంగాదేవి నమః. ఓం శ్రీ గంగా మయ్యాకి జై. ఇదంతా గంగోత్రి టెంపుల్. హర మహాదేవ్. వెల్కమ్ టు మామిళ్ళపల్లి వీరభద్రరావు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఉన్నది గంగోత్రి, పావన గంగానది జన్మస్థానం. మనం చూస్తున్నాం గంగానది అటువైపు హిమాలయాల్లోంచి పారుతూ 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 ఏరులై సెలయేరులై పారులై ఈ విధంగా నదీమ తల్లి మనకి అత్యంత చేరువలో చేరి ఆ విధంగా మనల్ని కరుణిస్తూ ఉంది. పవిత్ర గంగోత్రి ధామ్ దగ్గర ఉన్న మనం ఇప్పుడు గంగా స్నానం గంగోత్రి దగ్గర చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హర హర మహాదేవ శంభో శంకర గంగోత్రి మయ్యాకి జై. చేతికి చెయ్యి అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒకరికొకరు చెయ్యి అందిస్తూ తర్పణం ఇవ్వడానికి ముందుకు ఎగుతున్నారు. చలికి గడ్డకట్టి ఆ వాతావరణంలో ఉన్నటువంటి నీటిని స్నానానికి వాడుతూ ఆ విధంగా చక్కగా గంగోత్రి ధామం దగ్గర స్నానం చేస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. మా తోటి ప్రయాణికులు మరియు మా భక్త బృందం, చార్ధామ్ భక్త బృందంతో పాటు పావన గంగోత్రి దగ్గర స్నానం ఆచరిస్తూ ఉన్నాం. ఇది ఎంతో రమణీయంగా గంగోత్రిలో స్నానం పుణ్యకారకం. మీరు చూస్తున్నారు వీరభద్రరావు యూట్యూబ్ ఛానల్ మామిళ్ళపల్లి. పావన గంగానది దగ్గర తర్పణం ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నాం. పోలీసు వారు వారి యొక్క విధులు కూడా నిర్వర్తిస్తున్నారు.
ఆ విధంగా పూజా కార్యక్రమాన్ని గానించుకుని తర్వాత మనం ముందుకు వెళ్తున్నాం. మాతకి తర్పణం ఇస్తూ అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి వస్త్రం. జై బోలో గంగా మయ్యాకి. అమ్మవారికి నైవేద్యం. జై బోలో గంగా मैया की जय. गंगा मैया की. हर हर महादेव शंभो शंकर. తర్పణాన్ని ముగించుకొని మరియు పూజా కార్యక్రమం కోసం ఆ యొక్క పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇది గంగోత్రి పుణ్యక్షేత్రం, తీర్థక్షేత్రం. ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి యాత్ర చాలా ధైర్యంగా చేయాల్సి ఉంటుంది. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓకే భగీరథి పాస్ పెట్టుకుంటాను. గంగాకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నాకు మొదలు పెట్టండి. హర హర మహాదేవ్ పుణ్య స్నానం. వైశాఖ మాసం బుద్ధపక్షం నవమి తిథే గంగోత్రి సన్నిధే 6/5/2005 గంగోత్రి దర్శనం వీరభద్రరావు అన్నపూర్ణ. ఇలా చూడండి, విశ్వభారతి చందు సూర్యనారాయణమూర్తి గారు మేమందరం కూడా వేళ ఈ గంగోత్రి స్నానం చేసి వచ్చాం. పుణ్యకాలే వైశాఖ మాసే శుద్ధపక్ష నవమి తిథౌ గంగా నది స్నానం
2025 సంవత్సరం 6/5/2025 సంవత్సరం గంగా స్నానం పరిసమాపం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గంగాతీరే జంబూదీపే భరతవర్షే భరతఖండే శ్రీమాన్ పుత్రస్య వీరభద్రనామదేశ నపూర్ణచ ధర్మదేశ శ్రీ సాయిదే నమస్య రుక్మిణీ ప్రియాంకరమదేశ మమ పుత్ర ధర్మదేశ అచ్యుత నమదేశ ప్రథమోదికాసమేతస్య సూర్య గుణమామ స్థితి భౌతికాసమేతస్య వశిష్ఠ గోత్రస్య సూర్యనామదేశ విశ్వభారతనామదేవతే భీమనాథ వెంకట చంద్రశేఖర నామదేశ సాయి గాయత్రి సుధా గాయత్రి నామదేశ చిత్రమౌని నామదేశ సువీర్వాగ్ని పితృవాగ్ని సువీర్వాగ్ని పితృవాగ్ని నామదేశ పితృప్రాగ్ని నామదేశ క్షమస్థైర్య ధైర్య విజయ భయ హరిత గోత్రస్య రవికుమార్ నామదేశ శైలజ నామదేశ శ్రీవత్స నామదేశ శ్రీవల్లభ నామదేశ ప్రభావతి నామదేశ క్షమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య భూర్తించ ధర్మార్థ కామమోక్ష చతుర్థ పురుష ఫల ప్రాప్త్యర్థం సకలారిష్ట నివృత్త్యర్థం సర్వ ఉపద్రవ సాంఖ్యర్థం అపపుత్ర సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం ఏ జన్మని పూర్వజన్మని సర్వ పాప నివృత్త్యర్థం సకల ధన కనక వస్తువాన్ సిద్ధ్యర్థం ఓం శ్రీ సకల పాప నివృత్త్యర్థం గంగా మహాదేవి ఫ్రెండ్ గట్టిగా చేస్తారా మీరు చంద్రశేఖర నామదేశ రైట్. ఓకే. గంగామాత టెంపుల్లో చూడండి, మనం గంగోత్రి ఆ దేవి యొక్క విగ్రహాలు చూస్తున్నాం. స్వామివారి మందిరంలో ఉన్నటువంటి దేవుళ్ళని చూస్తున్నాం, గంగామాతను చూస్తున్నాం. అందరూ కూడా గంగామాతకి నమస్కారం చేసుకోండి. జై గంగామాత, గంగా మయ్యాకి జై. చాలా బాగుంటాయి టెంపుల్స్ అన్నీ కూడా. ఈ గంగోత్రి మాత ఇవన్నీ కూడా విగ్రహాలు. ఆ దేవుడికి నమస్కారం చేసుకోండి. గంగామాతకి ఆ చల్లంది సకల పాపాలని కూడా నశింపజేయాలని కోరుకోండి. జై గంగామాత. ఓం శ్రీ గంగాదేవి అయి నమః. ఈ టెంపుల్ చాలా బాగుంది చూడండి, వెనకాల చాలా బాగుంది. ఒక్కసారి ఆ గంగామాతకి నమస్కారం చేసుకోండి. ఎత్తైన పర్వతాలు, ఆ గంగామాతల్ని మరొక్కసారి దర్శించుకుందాం. ఆ ప్రవహించే గంగా నది చాలా చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటుంది వాటరు. జై గంగామాతకి జై, గంగామాతకి జై, గంగా మయ్యాకి జై.